హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ ఆలుతో స్పెషల్ రెసిపీ. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. దీనిలోకి చిటికెడు పసుపు, 2 స్పూన్స్ ఓమా, 1 స్పూను ఆయిల్ అనేది వేసుకుని ఒకసారి పొడిపిండి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. పిండి ముద్దలాగా బాగా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అనేది రాసుకొని మళ్ళీ ఒకసారి బాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. పిండి బాగా కలిపితే మనం చేసుకునే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి పిండి అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. వేరే బౌల్ తీసుకొని ఉడకబెట్టిన ఆలును మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న మైదా పిండి ముద్దను తీసుకొని 4 భాగాలుగా తయారు చేసుకోవాలి. 4 భాగాలుగా చేసుకొని ఒక పిండి ముద్దను తీసుకొని మనం చపాతీని ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోవాలి. ఈ విధంగా చపాతీలన్నీ 2 తయారు చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మనం తయారు చేసుకున్న ఆలు కర్రీని స్పూన్తో కానీ చేయితో కానీ స్ప్రెడ్ చేయాలి. చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి. చపాతీ వేసుకొని చుట్టూ ఇట్లా ప్రెస్ చేస్తే మనకు అతుక్కున్నట్టు అవుతుంది. ఆ విధంగా అయినాక తర్వాత దీన్ని నైఫ్ తీసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వీడియోలో చూపిన విధంగా దీన్ని అనేది మలుచుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న స్నాక్స్ను దానిలోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. పిల్లల కాంచెలు పెద్దలు అందరూ ఇష్టపడే స్నాక్స్. ఇది చాలా ఈజీగా చేసే రెసిపీ. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుంది. ఓకేనా, మనకు ఆలుతో డిఫరెంట్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేయవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం డిఫరెంట్గా తయారు చేసినాం కాబట్టి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.